వెండి వస్తువులు 91.6 కేడిఎం బంగారు ఆభరణాల నిలయం వర్ష జ్యువెలర్స్ లేటెస్ట్ డిజైన్స్ బ్రైడల్ కలెక్షన్స్ ఇక్కడ లభించును. టవర్ 2 గంజ్ రోడ్ కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. 4 ఉమ్మడి జిల్లాలు, 15 కొత్త జిల్లాలు, 2,50,000 ఓట్లు, 56 మంది అభ్యర్థులు వెరసి మరికొన్ని గంటల్లో ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భవిష్యత్ అంతా కూడా బ్యాలెట్ బాక్స్లో నిక్షిప్తపై ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం అంబేద్కర్ స్టేడియంలో ఉన్నాము. ఈ 4 ఉమ్మడి జిల్లాలో ప్రధాన కేంద్రంగా కరీంనగర్ ఎంచుకున్నారు. కరీంనగర్లోని ఇండోర్ స్టేడియంలో ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఓట్లు అన్ని కూడా చాలా భద్రపరచడం జరిగింది. సాధారణ ఎన్నికలు చూసుకుంటే కాన్స్టిట్యూన్స్ వైజ్ ఉన్న సమయంలోనే పటిష్ట బందోబస్తు ఉంటుంది. సో ఇది 4 జిల్లాలకు సంబంధించింది కాబట్టి ఇక్కడ ఇండోర్ స్టేడియం వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అంతా కూడా 144 సెక్షన్ విధించడం జరిగింది. చాలా మంది కూడా అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అభ్యర్థులకు సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, అటు అనుచరులు కావచ్చు, చాలా మంది కూడా అంబేద్కర్ స్టేడియం అంటే ఈ ఇండోర్ స్టేడియం వద్ద వచ్చి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అంటే అబ్జర్వేషన్ చేస్తున్నటువంటి సందర్భం, అంటే ఎక్కడైనా తప్పు జరుగుతుందేమో అని చెప్పేసి ఇక్కడ చాలా మంది కార్యకర్తలు మీరు చూసుకోవచ్చు విజువల్స్ లో. చాలా మంది కూడా అన్ని పార్టీల నాయకులు, అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థులకు సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, అనుచరులు కావచ్చు, అందరూ కూడా ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తున్నారు. అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయా, లేదంటే ఏదైనా పొరపాటు జరుగుతున్నాయా, బందోబస్తు కరెక్ట్ ఉందా లేదా అంటూ ఇక్కడ మొత్తం పడిగాపులు కాస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూసుకోవచ్చు. సో మొత్తానికైతే ఇక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎల్లుండి ఇంకా మరికొన్ని గంటలు మార్చి 3వ తారీఖు నాడు కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. సుమారు 2 లేదా 3 రోజుల వరకు కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎందుకంటే వేసింది అందరూ ఈ 4 జిల్లాల్లో వేసింది 2,50,000 ఓట్లు అయినప్పటికీ కూడా ఇందులో మొదటి ప్రాధాన్యత ఓట్లు, అదేవిధంగా 2వ ప్రాధాన్యత ఓట్లు ఇలా ఉంటాయి. అందులో మళ్ళీ అదేవిధంగా చెల్లని ఓట్లు ఉంటాయి. సో ఇవన్నీ చేసేంత వరకు కూడా మనకి 2 లేదా 3 రోజులు పట్టే అవకాశం ఉంది. దీని దృష్ట్యా ఈ ఇండోర్ స్టేడియంలో రోజు చాలా మంది వాకేర్స్ వస్తుంటారు. చాలా మంది ఇక్కడ స్పోర్ట్స్ అంటే ఇక్కడ వచ్చి ఆడుకుంటూ ఉంటారు. సో ఈ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ స్ట్రాంగ్ రూమ్ ని పటిష్ట బందోబస్తు మధ్య చాలా భారీ భద్రత కల్పించారు. ఈ లోపల కూడా ఎవరు రానివ్వకుండా ఇండోర్ స్టేడియం మొత్తం మూసివేయడం జరిగింది. కౌంటింగ్ అయిపోయిన తర్వాత 3వ తారీఖు కౌంటింగ్ మరోసారి 6వ తారీఖు నాడు ఇది పునః ప్రారంభం, అంటే మరొకసారి ఇది ఓపెన్ కాబోతుంది ఇండోర్ స్టేడియం. ఈ 3 రోజుల వరకు కూడా ఇండోర్ స్టేడియంకి అనుమతి లేదు. సో చాలా మంది కూడా వస్తున్నారు, తిరిగి వెళ్ళిపోతున్నారు. గెలుస్తారనేది మనకు ఇండోర్ స్టేడియం వేదికగానే మరికొన్ని గంటల్లో తెలియబోతుంది. ఇక్కడ చూసుకోవచ్చు చాలా మంది పోలీసులు కూడా ఎవరెవరు వస్తున్నారు, అంటే దీనికి సంబంధించినటువంటి వారు వస్తున్నారా, ఒక అభ్యర్థి వస్తే ఆ అభ్యర్థితో పాటు 2-3 మాత్రమే పంపించి లోపల అన్ని కూడా చెకింగ్ చేపిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాము. ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. దానికి సంబంధించినటువంటి సరైనటువంటి గుర్తింపు కార్డులు ఉంటేనే లోపలికి అనుమతిస్తున్నారు, లేదంటే మాత్రం పంపించట్లేదు. ఇప్పుడే మనకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కూడా రావడం జరిగింది. తనకు ఉన్నటువంటి ఏజెంట్ అదేవిధంగా అనుచరులతో లోపలికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూసాం. సో చాలా మంది కూడా కార్యకర్తలు ఇక్కడ ఎన్నికలు ఎప్పుడైతే ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులు ఓట్లు మొత్తం ఇండోర్ స్టేడియం వచ్చిన తర్వాత ప్రతిరోజు ఇక్కడ పడిగాపులు కాస్తున్నారు. అన్ని రకాల పార్టీల వాళ్ళు కూడా అబ్జర్వేషన్ చేస్తున్నారు. మొత్తానికైతే మరికొన్ని గంటల్లో ఈ ఎన్నికల కౌంటింగ్ మొదలు కాబోతుంది. ఎవరు గెలుస్తారనేది మాత్రం 2-3 రోజులు మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం. కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ ఇండోర్ స్టేడియం నుండి.